నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈరోజు నేను మీకు గోల్డ్ జ్యువెలరీని ఎలా మెయింటైన్ చేయాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నేను చెప్పబోతున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు గోల్డ్ జ్యువెలరీ ఎలా స్టోర్ చేయాలో చెప్తానండి. మనం ఏదైనా ఫంక్షన్స్కి బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాక ఆ జ్యువెలరీని తీసుకొని నీట్గా సాఫ్ట్ క్లాత్తో క్లీన్ చేసి, మనం జ్యువెలరీ పర్చేస్ చేసినప్పుడు మనకి ఇలాంటి బాక్స్ కానీ పౌచెస్ కానీ ఇస్తారు కదండి, అందులో ఇలా నీట్గా స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెగ్యులర్గా గోల్డ్ చైన్స్ అండ్ గోల్డ్ రింగ్స్ యూజ్ చేస్తుంటాం కదండి. సో అవి రోజు వేసుకోవడం వల్ల అవి కలర్ తగ్గిపోతూ డల్గా అయిపోతుంటాయి కదా. సో అలా కాకుండా ఉండడానికి నేను మీకు ఈరోజు ఒక టిప్ చెప్తాను. అదేంటంటే, ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని అందులో కుంకుడుకాయ రసం కలిపి ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ని సోక్ చేయాలన్నమాట. కాసేపు సోక్ చేశాక వాటిని అందులోనే ఉంచి బ్రష్ చేయాలండి. ఆ తర్వాత వాటిని బయటకు తీసి నీట్గా టవల్తో డ్రై చేసి మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. గోల్డ్ జ్యువెలరీలో మనకి వేరియస్ టైప్స్ ఉంటాయండి. లైక్ స్టోన్ జ్యువెలరీ, యాంటిక్, టెంపుల్ అండ్ ప్లెయిన్ గోల్డ్ అన్నమాట. వీటన్నిటిని మీరు సపరేట్గా స్టోర్ చేయాలి, లేకపోతే కలర్ ఫేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం యూజ్ చేసే గోల్డ్ జ్యువెలరీ 916 ప్యూరిటీతో తయారవుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ హారం మనకి హెవీ డిజైన్లో లైట్ వెయిట్లో వస్తుందన్నమాట. ఇది మనకి 916 ప్యూరిటీలో రావడం వల్ల దీని డ్యూరబిలిటీ తక్కువగా ఉంటుంది. సో దీన్ని మీరు వేసుకునేటప్పుడు కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. మనం గోల్డ్ జ్యువెలరీ యూజ్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం. అవేంటంటే, పర్ఫ్యూమ్స్కి, లోషన్స్కి గోల్డ్ని దూరంగా ఉంచాలి. స్విమ్మింగ్ చేసేటప్పుడు లేదా గేమ్స్ ఆడినప్పుడు గోల్డ్ని తీసి పక్కన పెట్టుకోండి. హై టెంపరేచర్స్ దగ్గర గోల్డ్ని అస్సలు ఉంచకండి. పడుకునే ముందు లేదా ఏదైనా హెవీ వర్క్ చేసేటప్పుడు గోల్డ్ని తీసేయండి. కెమికల్ ఫ్యాక్టరీస్లో, ల్యాబ్స్లో పనిచేసే వాళ్ళు గోల్డ్ వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. గోల్డ్ని క్లీన్ చేయడానికి ఎటువంటి లోషన్స్ కానీ కెమికల్స్ కానీ అస్సలు యూజ్ చేయకూడదు. సిల్వర్, కాపర్ మెటల్స్తో కలిపి గోల్డ్ని వేసుకోకండి, ఎందుకంటే దాని న్యాచురల్ కలర్ చేంజ్ అయిపోతుంది. గోల్డ్ని కొనుక్కునేటప్పుడు 916 ప్యూరిటీ అండ్ హాల్మార్క్ సర్టిఫైడ్ గోల్డ్ని కొనుక్కోవడం మంచిది. సిఎంఆర్లో కొనే గోల్డ్కి సేల్ ఆఫ్టర్ సర్వీస్ అవైలబుల్గా ఉంది.